ఎవరు మీరు? నేనే. మీరా? మీరేంటి ఇక్కడ? ఊరికే. మీరు అన్ని చోట్లకి వస్తున్నారు. సత్య, నా గురించి దిగులు పడకో. నేను అలా ఓ పక్కగా కూర్చుంటా. గ్రౌండ్లో ఓ పక్కగా కూర్చోవడం నాకు అలవాటైపోయింది. కానీ గ్రౌండ్లో దిగి ఆడే శక్తి నాకు లేదురా. రే, నువ్వేంట్రా ఇలా చేసావు? లేసు ఇలా కడతారా? నేను కడతాను. లేసు కట్టేటప్పుడు నీ ఎడంకాలు వైపుగా లేసు ఉండాలి, కుడికాలు లేసు కుడివైపుకే ఉండాలి. అలా ఉన్నప్పుడు బాలు కొట్టేటప్పుడు కొంచెం కిక్కు ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? దేని గురించి ఎవ్వరూ దిగులు పడరు, చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోరు. మీతో ఒక ప్రశ్న అడగచ్చా? మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. అసలు మీ పని ఏంటి? ఎందుకు నా వెనక తిరుగుతున్నారు? నీ వెనకాల? ఎవరు చెప్పారు? నీ వెనకాల కాదు, ఇదిగో దీన్ని వెనకాల. ఇది ఊరికే తన్నే బంతి కాదు, భూగోళం. దీన్ని బాగా తంతే నిన్ను ఈ ప్రపంచాన్ని చుట్టేలా చేస్తుంది. మీకు ఫుట్బాల్ అంత ఇష్టం అంటే మీరు కూడా ఆడటం మొదలెట్టచ్చు కదా. కానీ మీరెందుకు ఆడలేదు? ఏమంటున్నావురా? నాకు ఆడాలని ఆశ. ఈ ఆట నా గుండెల్లో ముద్రించుకుపోయింది. ఆ రోజుల్లో గొప్ప గొప్ప వాళ్ళే ఫుట్బాల్ ఆడేవారు. ప్రతి ఆదివారం వాళ్ళంతా గ్రౌండ్కు వచ్చేవారు, షూస్ వేసుకుని ఫుట్బాల్ ఆడటానికి. ఆడడం తెలియకపోయినా వాళ్ళతో కలిసి ఆడాలని మన ఊళ్ళో ఉండే కుర్రాళ్ళందరినీ పిలిచేవారు. అన్ని ఆటల్లోనూ సార్లే గెలిచేవారు. వాళ్ళే గెలుస్తారు. ఎప్పుడు ఓడిపోయి ఓడిపోయి గెలవాలనే కోరికతో మన ఊళ్ళో గ్రౌండ్ కట్టాలని అనుకున్నారు. కొబ్బరి తోటల్లోనూ తాటి తోటల్లోనూ ఆడడం మొదలుపెట్టారు. అలా ఆడి ఆడి ప్రతిభను పెంచుకున్నారు. ప్రతి ఆదివారం మైదానంలో సారులతో కలిసి ఆడాలని. సార్లకి ఫుట్బాల్ అనేది టైం పాస్, కానీ మన ఊరి వాళ్లకు అది ఒక కసిగా ఉండేది. సార్లను గెలవాలనే కసి. అలా మొదలైందిరా ఈ ఆట. సత్య, దెబ్బతిన కాలుతో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఆ కాలు మనకి ఎప్పుడూ కావాలి. రేపు నువ్వు గెలిస్తే 19 ఏళ్ల చరిత్రను నువ్వు మార్చి రాయొచ్చు. ఒకవేళ ఓడితే ఇంతకాలం ఓడిపోయిన వాళ్ళ గ్రూప్ ఫోటోలో నువ్వు కూడా మిగిలిపోతావు. వెల్కమ్ టు కోవై. 48వ సంతోష్ ట్రోఫీ ఫైనల్ పోటీ ఇప్పుడు ఇక్కడ జరగబోతోంది. ఈ పోటీని చూడడానికి ప్రజలు తరలి వస్తున్నారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ ని చూడడానికి ఇక్కడ వచ్చిన జనాల్ని చూస్తుంటే వీళ్ళకి ఈ ఫుట్బాల్ మ్యాచ్ మీద ఎంత ఇష్టమో మనందరికీ బాగా అర్థం అవుతోంది. ఈ పోటీని చూడడానికి పలు నగరాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ఈ సంతోష్ ట్రోఫీని ఏ టీము గెలుస్తుంది ఆ విషయం మనకి ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఈ కాసేపట్లో ఈ పోటీ మొదలు కాబోతోంది. 1973లో ఆంధ్ర రాష్ట్రం గెలిచింది. ఆ తర్వాత 19 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన అన్ని పోటీల్లోనూ లీగ్ వరకు వచ్చి బయటికి వెళ్ళిపోయింది. కానీ గత 4 సంవత్సరాలుగా ఏపీ ఫైనల్ వరకు వచ్చి పోటీ గెలవలేదన్న బాధ ప్రతి ఒక్కరికి ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో చాలా అద్భుతమైన విషయాలు జరగనున్నాయి. ఏపీ టీమ్ లో ఉన్న వీరులు ఎవరెవరంటే హమీద్, అర్షీద్, అజిత్, మాథ్యూ వర్గీస్, విపి సత్యన్, మాథ్యూస్, కరుణాకరన్, తర్వాత గోల్ కీపర్ శివదాస్. వీళ్ళందరూ కలిసి కంపెనీ కొట్టడానికి చాలా బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసుకున్నారు. అందుకే చెప్తున్నాను, ఈ పోటీలో ఖచ్చితంగా అద్భుతం ఉంది. లాస్ట్ గా జరిగిన సెమీఫైనల్లో బెంగాల్ టీమ్ ని ఏపీ టీమ్ పెనాల్టీ కిక్ తో గెలిచింది. 19 సంవత్సరాలుగా అన్న కలని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నెరవేరుస్తారా? గోవా టీం కూడా ఏపీ టీమ్ తో ఏ మాత్రం తగ్గిపోరు.
ఎదిరించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ పోటీ కోయంబత్తూరులో జరుగుతోంది. గెట్ రెడీ, కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. 89 లో జరిగిన మ్యాచ్ లో ఏపీ టీం ఓడిపోయింది. 89 లో ఇందూర్ లో జరిగింది, 90 పంజాబ్ లో జరిగింది, 91 పాలకాడ్ లో జరిగింది. ఈ అన్ని మ్యాచ్ల్లో ఏపీ ఓడిపోయింది. ఫోన్ చేశారు. హలో సార్. హలో కెప్టెన్, ఆల్ ద బెస్ట్ చెప్దామని ఫోన్ చేశానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ కెప్టెన్, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఆ మాటను నువ్వు కాపాడాలి. రేపు ఏపీ మొత్తం సెలవు. దానికి సంబంధించిన ఆర్డర్లో సంతకం పెట్టి చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాతే నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చా. సార్, రేపు ఏపీలో ఉన్న స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులన్నిటికీ లీవు. గవర్నమెంట్ ఆఫీసులన్నిటికీ లీవు. అది ఎందుకంటే మనం సంతోష్ ట్రోఫీ జయించినందుకు. అర్థమైందా? సార్. ఆల్ ది బెస్ట్ సత్యన్. సార్, ఈ సమయంలో తన్ని ఒత్తిడి చేస్తే అది తన ఆట మీద ప్రభావం చూపుతుంది కదా. ఇదిగో చూడు, అతని మనసులో ఒక ఫైర్ ఉంది. దాన్ని నేను కాస్త ఊదాను అంతే. సో అతను జయించకుండా ఈ పక్కకే రాడు. మనసులో ఫైర్ ఉన్న వాళ్ళు మాత్రమే విజయం సాధించగలరు. అర్థమైందా?